పిన్నెల్లి సోదరుల మీద ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. వెల్దుర్తి జంట హత్యల కేసులో అక్రమంగా పిన్నెల్లి సోదరులను ఇరికించడమే కాకుండా జైలుకు పంపించాలని చూడడం చాలా దారుణమన్నారు. వెల్దుర్తి జంట హత్యల కేసులో ఇద్దరు టీడీపీ పార్టీకి చెందిన వాళ్లేనని, హత్యకు సంబంధించి సీఎం చంద్రబాబుకు సమాధానం చెప్పలేక బ్రహ్మారెడ్డి పిన్నెల్లి సోదరులను ఇరికించాడని మండిపడ్డారు. దొంగ కేసులు ఎన్ని పెట్టినా చట్టపరంగా ఎదుర్కొంటామని కాసు మహేష్ రెడ్డి చెప్పారు. 4-5 నెలల క్రితం వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో జరిగిన హత్య కేసులో చనిపోయిన వారు తెలుగుదేశం వాళ్ళు, చంపించింది తెలుగుదేశం వాళ్ళు. మొట్టమొదటిసారి ఈ ప్రాంత చరిత్రలో ఒకే పార్టీ వాళ్ళని చంపుకున్నా ప్రత్యర్థి పార్టీ వైఎస్ఆర్సీపీ ముఖ్యమైన నాయకులు రామకృష్ణారెడ్డి గారిని, వెంకటరామరెడ్డి గారిని పెట్టడం ఇది వాస్తవం. కేవలం పరువు పోతుంది, తాను రాజీ చేయలేకపోయాడు, నవ్వుకుంటారు, అబాసు పాలవుతారు. ముఖ్యమంత్రి దగ్గర ఈ రాష్ట్రంలోని బ్రహ్మారెడ్డి గారు తాను రాజీ చేయలేకపోయాడు, ఆ రెండు వర్గాలకి ఆధిపత్య పోరు కొరకు వెంకటేశ్వర్లు అలియాస్ ముద్దయ్య అనే వ్యక్తిని సర్పంచ్ పదవి ఆశిస్తున్న వెంకటరామయ్య మర్డర్ చేయటం నిజం. ఎవ్వరు పోయినా ఆ గ్రామంలో బచ్చాగాడైనా చెప్తాడు జరిగిన వాస్తవాలేంటో. మరి నువ్వు రాజీ చేయలేక, నీకు చేతగాక నువ్వు చేతులు ఎత్తేసి నీ పరువు పోతుంది తెలుగుదేశం హైకమాండ్లో, నియోజకవర్గంలో, జిల్లాలో అని కప్పిపుచ్చటానికి దీన్ని రామకృష్ణారెడ్డి గారు చేశాడు, వెంకటరామరెడ్డి చేశాడని అన్యాయంగా కేసులు పెట్టారు. సరే, కోర్టుకు పోయాం, మా ప్రయత్నం మేము చేశాం, కొన్ని నెలలు రిలీఫ్ వచ్చింది. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, ఖచ్చితంగా రామకృష్ణారెడ్డి గారు హాజరవుతాడు, చట్టపరంగా మా పోరాటం చేస్తాం, అన్ని కేసుల్ని ఎదుర్కొంటాం. కానీ బాధ కలిగేది దొంగ కేసులు కాదు, ఇవేం కొత్త కాదు ఈ ప్రాంతంలో నాయకులకి, ముఖ్యంగా మా అందరికీ. అన్నీ చూసాం, చెప్పాం కదా, బాంబు దాడులు చూసాం, రిగ్గింగులు చూసాం, అక్రమ కేసులు చూసాం. కానీ కొత్త సంస్కృతిని మీరు తెస్తున్నారే, బ్రహ్మారెడ్డి గారు గమనించాల్సింది, ఇది ఒక కొత్త సంస్కృతి. ఒక పార్టీలో వాళ్ళంతటా వాళ్లే చంపుకుంటే ప్రత్యర్థులను పెట్టడం గతంలో లేదు, తెలుగుదేశంలో లేదు, అప్పుడున్న కాంగ్రెస్లో లేదు, ఆ తర్వాత మేమున్న వైఎస్ఆర్